గుడ్ మార్నింగ్ నేను సునీత టీ న్యూస్ కి స్వాగతం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నకిలీ ఆధార్తో పార్లమెంటులోకి ప్రవేశించే యత్నం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న భద్రతా సిబ్బంది కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇప్పటివరకు 28 మంది ఎలిమినేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు వానాకాలం సీజన్ మొదలైన అందని రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై దృష్టి పెట్టని ప్రభుత్వం టీ20 ప్రపంచ కప్లో పెను సంచలనం సూపర్ ఓవర్లో పాక్పై యుఎస్ఏ విజయం మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు 98,000కు చేరిన కిలో వెండి ఢిల్లీలో పార్లమెంటు దగ్గర కలకలం రేగింది ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి ప్రవేశించే యత్నం చేశారు గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను ఖాసిం మోనిష్ షోయబ్ గా పోలీసులు గుర్తించారు ఢిల్లీలో పార్లమెంటు దగ్గర కలకలం రేగింది ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్లోకి ప్రవేశించే యత్నం చేశారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లివిల్ సునీత 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఎన్డీఏ నేతలు అయితే పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు భవనం దగ్గర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో లోపలికి ప్రవేశించేందుకు యత్నించారు వారిని వెంటనే భద్రతా సిబ్బంది గుర్తించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో వారిని వివరాలు ఆరా తీసిన నేపథ్యంలో వారు నకిలీ ఆధార్ కార్డులతో లోపలికి వచ్చినట్టు గుర్తించారు వీరు ముగ్గురు కూడా ఖాసిం మోనిష్ షోయబ్ గా అనే వారి పేర్లను గుర్తించారు వారి వద్ద మిగతా వివరాలు కూడా రాబడుతున్నారు ఇప్పటికే ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఇది విదేశీయులు సైతం రానున్న నేపథ్యంలో 10 దేశాలకు సంబంధించిన విదేశీ ప్రముఖులు రానున్న నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా అలర్ట్ పెట్టారు అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఇతరులపై నిఘా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా పార్లమెంటు భవనంలోకే వెళ్లేందుకు అగంతకులు ప్రయత్నించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఢిల్లీ పోలీసులు ఈ నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే కేంద్ర బలగాలను సైతం వాడుకుంటామని చెప్పేసి ఢిల్లీ పోలీసులు పిలుపునిచ్చారు అంతేకాకుండా ఇటు ఏదైతే సెంట్రల్ ఢిల్లీ ఉందో సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా అడుగడుగు కూడా నిఘా పెంచేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే పార్లమెంట్ భవనం కావచ్చు ఇటు రాష్ట్రపతి నిలయం కావచ్చు పార్లమెంట్ ఏదైతే ప్రధాని మోడీ నివాసం కావచ్చు అన్నింటి దగ్గర కూడా భద్రత మరింత కట్టుదిట్టం చేశారు ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఏదైతే ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం ఇప్పటికే పోలీసు ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు రేపు సాయంత్రం నుంచి విదేశీయుల తాకిడి పెరుగుతుంది విదేశీ ప్రముఖులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు ఈ తరుణంలో ఇలాంటి అగంతకులు పార్లమెంట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో భద్రత కట్టుదిట్ట చర్యలు మరింత చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు ఢిల్లీ పోలీసులు సైతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అంతేకాకుండా ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే అదుపులోకి తీసుకొని వారిపై విచారణ కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏదైతే ఢిల్లీ పార్లమెంటు భవనంలోకి ముగ్గురు ప్రవేశించేందుకు ప్రయత్నించారో వారిని అదుపులోకి తీసుకొని వాళ్ళు విచారణ చేస్తున్నారు వారు దేనికి సంబంధించిన వారు ఎందుకు లోపలికి వచ్చారు అనే దానిపై ఆ వివరాలు ఆరా తీస్తున్నారు
రేపు మరింత కఠినమైన చర్యలు చేపడతామని చెప్పేసి ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం చూసుకున్నట్టయితే ఢిల్లీ పార్లమెంటు భవనానికి ఆ ముగ్గురు నకిలీ ఆధార్ కార్డులతో వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఢిల్లీ అంతా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే విదేశీ ప్రముఖులు కావచ్చు, ఇటు ఎంపీలు సైతం గెలిచిన ఎంపీలంతా కూడా ఢిల్లీకి చేరుకొని ఉన్నారు. ఈ ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో కొంత అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ప్రతి ఒక్కరిని ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డులను చూపించిన తర్వాతే పార్లమెంట్ కావచ్చు, అటు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని చెప్పి ఢిల్లీ రైట్ లెవెల్. థ్యాంక్ యూ. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ 3వ రోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 29 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల 4వ రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ వచ్చింది. 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 1,22,813 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు వచ్చాయి. గెలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థికి 32,282 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కౌంటింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? సునీత, గెలుపును నిర్ధారించేటువంటి రెండో ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ చేశారు. వారికి తక్కువ ఓట్లు వచ్చాయి, స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 10 నుంచి 20 ఓట్ల లోపు 30 లోపు వచ్చాయి కాబట్టి వెంటనే వారందరినీ కూడా ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు. వారికి పోయినటువంటి ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడ్డాయో వారికి బదలాయించి చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అతి ముఖ్యమైనటువంటి -4 వరకు వచ్చేలోపు సాయంత్రం వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్, అదేవిధంగా జాడ్సన్, దీంతోపాటు డిఎస్పీ పార్టీ, ప్రధానంగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వీళ్ళ వద్దకు వచ్చేలోపునే గెలుపు సంబంధించినటువంటి ఫిగర్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ, పాలకూరి అశోక్ గౌడ్ వీళ్ళిద్దరికి కలిపి కూడా 70,000 ఓట్లు వచ్చాయి. ఈ 70,000 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎన్ని పోలయ్యాయి, పోలైనటువంటి ఓట్లలో ఎవరికి ఎన్ని షేర్ అవుతున్నాయి అనేది తెలిస్తే కానీ మనకు గెలిచినటువంటి అభ్యర్థికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. దీంతో సర్వత్ర కూడా ఉత్కంఠగా ఉంది. రెండో ప్రిఫరెన్షియల్ సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి సర్వత్ర కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి రౌండ్ కూడా ప్రతి ఎలిమినేషన్ సంబంధించినటువంటి అభ్యర్థి సంబంధించి కూడా ప్రతిసారి కూడా ఉత్కంఠ అనేది మనకు నెలకొంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఇద్దరి మధ్యనే పోటాపోటీగా హోరహోరీగా నడుస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అంతా కూడా పూర్తయింది. దానిలో చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా ఒక ఓటుని గెలుపుకు సంబంధించినటువంటి కోటాగా నిర్ధారించారు. 1,55,095 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తామని కూడా ఆర్వాదిక ప్రకటించారు. ప్రస్తుతం ఆ కోటా చేరుకునేంత వరకు కూడా ఆయా అభ్యర్థులకు వచ్చినటువంటి సెకండ్ ప్రిపరేషన్ ఓట్లను లెక్కింపు ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం 30 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. మరొక 22 మంది ఉన్నారు. 22 మంది సంబంధించినటువంటి ఎలిమినేషన్ కూడా మరొక 4-5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. నిన్న కొంత ఆందోళన చేసినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు కొంత ఆందోళన చేశారు. ఆరు అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని కొంత ఆమెని ప్రశ్నించడంతో ఈ
ఈరోజు కొంత జవాబుదారిగా ఉంటున్నారు. ఈరోజు కొంత ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లకు చూపించి మరి ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రతిదీ కూడా పారదర్శకంగా చేయాలి, ప్రజాస్వామ్యయుతంగా చేయాలని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ నిన్న మొన్న కొంత ఆర్ఓ సంబంధించినటువంటి అధికారులు కానీ ఇతర అధికారులు కానీ కొంత పార్షియాలిటీ చూపించినట్టుగా కూడా అక్కడ మనకు అనిపించింది. ఈరోజు మాత్రం ఖచ్చితంగా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పి అదే రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. మొత్తంగా ప్రతి ఎలిమినేషన్కి ఉత్కంఠ రేగుతుంది. ప్రతి ఎలిమినేషన్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ వచ్చిన ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు ఎవరికి షేర్ అవుతున్నది సర్వత్ర కూడా ఆసక్తిగా ఉంది. కానీ పోలింగ్ సరళి అంతా కూడా మనం చూసుకుంటే గత 2 రోజులుగా కౌంటింగ్ ప్రక్రియను కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి ముందంజలో ఉండబోతున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకే సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు రాబోతూ ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్కు సంబంధించినటువంటి 30,000 ఓట్లు పోలయ్యాయి. అందులో కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకే చాలా మంది కూడా మద్దతు తెలిపారనేది కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం అనేది మనకు నెలకొంది. నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తూ ఉంది. 2021లో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. మొన్న ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి ఆశాభావాన్ని బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వ్యక్తం చేస్తూ ఉంది. చూడాలి మరి విజయం ఎవరిని వరిస్తుందో. సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లు అనేది అత్యంత కీలకంగా మారింది ఈ ఎన్నికల్లో. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కొంత అటు ఇటు కొద్ది మెజార్టీలు ఉన్నప్పుడు కూడా సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లలో భారీగా బీఆర్ఎస్ పార్టీకి పోలవుతున్నటువంటి అంచనాల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఉంది. గెలుపు కూడా రెండో ప్రిఫరెన్షియల్ ఓట్లతోనే వస్తుందన్నటువంటి అంచనాల్లో కూడా వారు ఉన్నారు. గత ఎన్నికల్లో -3 వరకు కూడా ఎలిమినేషన్ చేశారు. ఈసారి మాత్రం -2 వరకు ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. చివరిగా 2 అభ్యర్థులు ఉంటే తక్కువగా వచ్చినటువంటి అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా లెక్కించి గెలుపు కోటా వచ్చేంత వరకు కూడా లెక్కబెట్టి ఆ గెలుపుకు ఎవరైతే కోటా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఆరో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 రోజులుగా కౌంటింగ్ జరుగుతుంది. సిబ్బంది కూడా చాలా ఓపికగా షిఫ్ట్ల వారీగా ఇక్కడ విధులకు హాజరై చాలా పారదర్శకంగా కౌంటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా రౌండ్కి ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిమినేషన్ చేస్తున్నటువంటి ప్రతి చోట కూడా ప్రతిసారి కూడా ఉత్కంఠ అనేది నెలకొంది. ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. వారికి సంబంధించినటువంటి దాదాపు 6,000 ఓట్లకు సంబంధించినటువంటి సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా వారికి వచ్చినటువంటి అభ్యర్థులకు బదలాయింపు జరిగింది. వారికి జోడించారు. మరొక 22 మంది ఉన్నారు. 22 మందికి సంబంధించి కూడా ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వారికి వచ్చినటువంటి ఓట్లను బదలాయింపు చేసి కోటా రీచ్ అయ్యేంత వరకు కూడా కౌంటింగ్ నిర్వహిస్తామని కూడా ఆరో అధికారులు చెప్తా ఉన్నారు. ఓవర్ టు యు. రైట్ రామ్, థ్యాంక్ యూ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాకేష్ రెడ్డికి వచ్చిన ఓట్లను తీన్మార్ మల్లన్నకు కలుపుతున్నారన్నారు. ఇందుకు సంబంధించి ఆర్ఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కల్పించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మన సిఇఓ ఎలక్షన్ కమిషన్ వికాస్ రాజు గారి ఆఫీస్ దగ్గరికి ఇవాళ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ రావడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు అభ్యర్థి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ని వికాస్ రాజు గారి ఆఫీస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. 3rd రౌండ్లో మాకు 533 లీడు మన రాకేష్ రెడ్డి గారికి వస్తే ఆ లీడ్ని టేబుల్ మీద రాకేష్ రెడ్డి గారికి చూపించి ఎంట్రీలో మాత్రము తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఆ 533 ఓట్స్ కూడా వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు 4th రౌండ్లో కూడా అట్లనే ఒక్క టేబుల్ మీద 170 ఓట్లు లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో
ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడ నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆర్ఓ గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హైడ్రామా నడిచింది. 12 స్థానాలకు గాను 8 స్థానాల్లో బీఆర్ఎస్ విజయడంకా మోగించింది. ఓడిన ఫ్రస్ట్రేషన్లో బీజేపీ కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ ప్యానెల్లో గెలిచిన డైరెక్టర్లను ఎత్తుకెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలు కూడా పోలీసులను తోసేసి దురుసుగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అందరినీ చెదరగొట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.